తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ విమోచన ప్రణాళికను కూడా, ఆ విమోచన సంకల్పాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పితరుల యొక్క జీవితాల్లో చూపిస్తా ఉన్నాడు. అంటే చివరి కాలం యొక్క పరలోకములోంచి దిగుతున్న ఆ వధువుకి ఏ విధమైన విమోచన జరుగుతుందో ఆ విమోచన సంకల్పాన్ని దేవుడు పరిశుద్ధుల యొక్క జీవితాల్లో పెట్టుకుంటూ వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఛాయగా, ఒక నమూనాగా పెట్టాడు. బైబిల్ అంతా కూడా ఈ కాలమే ప్రవర్తన్నాడు విలియం బ్రహ్మం గారు. బైబిల్ అంతా కూడా గుర్తుల గ్రంథం. ఇది ఏం గ్రంథం అండి? గుర్తుల గ్రంథం, ఛాయల గ్రంథం, అంటే ఒక నీడల గ్రంథం. అంటే బైబిల్ అంతా వాస్తవం కాదు కానీ ఒక ఛాయ, ఒక నీడలు అవన్నీ చూపిస్తున్నాయి. రియాలిటీ ఎవరంటే, రియాలిటీ జీవించే జీవితం ఎవరిదంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. 3 బైబిల్ మనకు ఉన్నాయి. మనకు 3 బైబిళ్ళు ఉన్నాయి. 3 బైబిల్లో ఏదైతే చెప్పబడుతుందో ఈ 3 బైబిళ్ళు ఎవరిని చూపిస్తున్నాయంటే నిజమైన రియాలిటీ కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తా ఉన్నాయి. హల్లెలూయా. 3 బైబిళ్ళు ఏంటంటే, ఒక బైబిల్ ఏమో ఆకాశంలో రాయబడింది. ఖగోళ శాస్త్రం ద్వారా దేవుడు ఒక ఆకాశంలో ఒక బైబిల్ రాశాడు. ఆ బైబిల్ ఏంటంటే ఆకాశంలో ఎన్ని రాసులు పెట్టాడంటే దేవుడు 12 రాసులు పెట్టాడు. ఏమే వింటున్నారు కదండి? ఎన్ని రాసులు పెట్టాడు ఆకాశంలో? నక్షత్ర రాసుల సంఖ్య ఎంత అంటే 12 రాసులు. అందులో 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో మకర రాశి, తుల రాశి, ఆ యొక్క వృషభ రాశి, ఇలాగ సింహరాశి, కన్య రాశి, ఇలాగ మొత్తం 12 రాసులు ఆకాశ మండలంలో ఉన్నాయి. దీన్ని అంతా కలిపి ఆస్ట్రాలజీ అని పిలుస్తాం. ఈ ఆస్ట్రాలజీ అంతా కలిపి నక్షత్రాల యొక్క శాస్త్రము, నక్షత్రాల యొక్క నక్షత్రాల సంఖ్య, రాసుల సంఖ్య ఎంత అంటే 12. హల్లెలూయా. ఎంతండి? 12 రాసులు ఉన్నాయి. ఈ 12 రాసులు మొదటి రాశి ఏదంటే, ఇప్పుడు బైబిల్ అంతా ఏమై ఉన్నదంటే గుర్తుల గ్రంథమై ఉన్నది, ఛాయల గ్రంథమై ఉన్నది. ఇప్పుడు ఈ బైబిల్ అంతా కూడా 3 బైబిళ్ళు దేవుడు ప్రకృతిలో పెట్టాడు. ఒక బైబిల్ ఏమో ఆకాశంలో పెట్టాడు. ఆకాశంలో 12 రాసులు ఉన్నాయి. మొదటి రాశి ఏదంటే కన్యరాశి, లాస్ట్ రాశి ఏంటంటే సింహరాశి. అంటే విమోచన కోసం దేవుడు ఆ కార్యాన్ని ఏ విధంగా మొదటి రాకల్లో రాబోతా ఉన్నాడో, చివరిగా సింహరాశిలో ఏ విధంగా రాబోతా ఉన్నాడో ఆ బైబిల్లో రాసి ఆ బైబిల్లో పెట్టాడు అనమాట. ఏమే అంటే మొదటి రాశి కన్యరాశి. కన్య అనగా వర్జిన్. వర్జిన్ అంటే ఆమె పురుషుని కూడని ఒక స్త్రీని కన్యక అంటారు. ఆ యొక్క కన్యక గర్భవతి కుమారుని కానీ భూమి మీద ప్రత్యుత్పత్తి చెయ్యాలి. అది మొదటి రాకడ యొక్క ప్రకృతి ఖగోళ నియమమై ఉన్నది. దానిని ఎస్సయ్య చెప్పాడు. ఆ ఖగోళ నియమాన్ని చూసి ఆ దేవదత్త చెప్పిన మాటలు విని ఆయన ఏం ప్రవచించాడంటే, యేసుక్రీస్తు పుట్టక ముందు 800 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడంటే, కన్యక గర్భవతి కుమారుని కొంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. అప్పుడు ఎస్సయ్యని చాలా మంది తిట్టారు, ఏంటయ్యా బుద్ధి లేకుండా మాట్లాడతావు, పురుషులు లేకుండా బాబు ఎలా పుడతాడు? ఒకవేళ అలా గనక ఆమె ప్రెగ్నెంట్ అవుతే ఆమె వ్యభిచారం అవదా? వ్యభిచారం చేసిందని చెప్పరా? అసలు కన్యక ఒక పురుషులు లేకుండా, ఒక బీజ కణం స్త్రీలోకి వెళ్లకుండా, ఆ కణం వెళ్ళి పిండంలో కలవకుండా, అండంలో కలవకుండా, ఫలదీకరణ చెందకుండా బాబు ఎలా పుడతాడు? ఇదెలా సాధ్యం? నువ్వు ప్రకృతికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు, చాలా తప్పిది అన్నారు. కానీ యెషయా ఖగోళ శాస్త్రం చూస్తున్నాడు. ఆ యొక్క ఆకాశంలో రాయబడిన బైబిల్ చూస్తున్నాడు. ఆ దూత చెప్పిన మాటలు వింటా ఉన్నాడు, దాన్ని గ్రహించుకున్నాడు. అంటే దేవుడు ఖచ్చితంగా కన్య రాశిలో పెట్టిన ఆ యొక్క ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు ఎప్పుడైతే గ్రహించాడో, ఆ యొక్క కన్య రాశిని ఎప్పుడైతే చూశాడో, అంటే భూమి మీద కన్యక ద్వారా ఒక పురుషుడు జన్మించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇతను లైంగికంగా పుట్టడు, పాపం ద్వారా పుట్టడు, ప్రకృతి పరంగా మనుషులు పుట్టినట్లుగా ఆ వ్యక్తి యొక్క జన్మ ఉండదు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఖచ్చితంగా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఖచ్చితంగా ప్రకృతి పరంగా భార్యాభర్తలు కలిస్తే, పురుషుడి యొక్క కణము స్త్రీ యొక్క అండంలో కలిస్తే, అది ఫలదీకరణ చెందితే అప్పుడు బాబో ఎక్సో వయ్యో పుడతారు. కానీ ఇది ప్రకృతి నియమం కాదు. ఇది ఖగోళ శాస్త్రంలో కన్యరాశిలో జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ ఖగోళ శాస్త్రాన్ని చూసినప్పుడు, ఆ యొక్క ఆకాశ మండలంలో ఉన్న నక్షత్ర రాశిని చూసినప్పుడు, ఆ పరలోక సంబంధమైన కార్యక్రమము భూమి మీద ఏ విధంగా నెరవేర్చబడుతుందో ఇక్కడ ఈ వ్యక్తి చూస్తా ఉన్నాడు.
చూడండి ఖచ్చితంగా ఆ ఖగోళ శాస్త్రంలో పరలోక సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఆ ఖగోళ శాస్త్రంలో బైబిల్ అంతా కూడా తెగుళ్ళు ఏ విధంగా వస్తున్నాయో చూడండి. మకర రాశి అని ఉంటుంది, కర్కట రాశి అని ఉంటుంది. కర్కట రాశి అంటే దాని గుర్తు ఏంటంటే, దాని సింబల్ ఏంటంటే పీత. అంటే ఆ పీత ఎందుకు పెట్టారంటే, పీత దేనికి సాదృశ్యం అంటే క్యాన్సర్కి సాదృశ్యం. అక్కడ ఆకాశంలో కర్కట రాశి కదులుతుందంటే భూమి మీద ఆ కర్కట రాశి కదిలే సమయంలోనే ఇక్కడ భూమి మీద క్యాన్సర్ బయలుదేరింది. ఒక వ్యక్తి హృదయంలో గనక, జీవితంలో గనక, శరీరంలో గనక ఒక క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ ఎలా ఉంటుందని పీత లాంటిది. పీత, ఆ పీత ఎలాగైతే ఒక్కరొక్కరికి వెళ్తుందో, మీరు పీత ప్రయాణం చేసినప్పుడు చూడండి, అది నిదానంగా వెళ్దో. అది ఎలాగెళ్తుంది, దాని ప్రయాణం వెళ్తుందండి, ఇలాగెళ్తుంది, ఓ క్వాలిటీ వెళ్తుంది. అలాగే బాడీలో ఆ వైరస్ వెళ్ళిందంటే మొత్తం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తిరుగుతూనే ఉంటుంది. అది ఆ బాడీలో ఉన్న బ్లడ్ అంతా పీల్చేస్తూ ఉంటుంది, గడ్డ కింద కట్టేస్తూ ఉంటుంది. ఆ గడ్డ అంతకంత కనుక పెద్దదైపోతూ ఉంటుంది. బాడీలో మొత్తం నరనరాలో తిరుగుతున్న రక్తం అంతా కూడా ఈ గడ్డ పీల్చేస్తూ ఉంటుంది అనమాట. అంతకంతకి ఎండిపోతూ ఉంటాడు. ఆ యొక్క ఎండిపోయి నరంలో అయిపోతాడు వ్యక్తి. అంటే క్యాన్సర్ అంతా తినేస్తుంది వ్యక్తిని. ఆ పీత యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆ కర్కట రాశి కదిలిందో, ఆ యొక్క కర్కట రాశి కదిలే సమయంలో ఆ మూమెంట్ ఎవరి మీద పడాలో, దేవుడు ఎవరి మీద పడాలని రాశాడో వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ బారిన పడతారు. హల్లెలూయా. మకర రాశి అని ఉంటుంది, వృషభ రాశి అని ఉంటుంది, తులరాశి అని ఉంటుంది, సింహరాశి అని ఉంటుంది. ఇప్పుడు ఈ రాశులన్నీ కూడా అక్కడ కదులుతున్న సమయంలోనే ప్రకృతి నియమముగా భూమి మీద కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇంకేం చెప్పారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు, దేవుడు కన్య రాశిలో పుట్టినప్పుడు, కన్యక గర్భవతి అవుతున్నప్పుడు, దేవుడు పరమాత్ముడు అనగా దేవుడు ప్రభు అయిన యెహోవా ఒక స్త్రీ యొక్క గర్భంలోకి వస్తున్నప్పుడు ఆకాశంలో ఒక సూచన కనపడతా ఉంటాడు. ఏంటి ఆ సూచన అంటే, దానిని వేగు చుక్క అని పిలుస్తారు. దాన్ని వేగు చుక్క. ఆ యొక్క చుక్క ఎలాగ ఏర్పడుతుందంటే, ఆ యొక్క నక్షత్రం ఎలాగ ఏర్పడుతుందంటే, 3 నక్షత్రాలు కలిపి ఏకమై ఒకే నక్షత్రంగా ఫామ్ అవుతాయి. హల్లెలూయా. 3 నక్షత్రాలు కలిసి ఒక నక్షత్రంగా ఫామ్ అయినప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే, దాన్ని ఒక నక్షత్రంగా ఏర్పడతారు. ఈ 3 చుక్కలు కలిపి ఏక నక్షత్రంగా ఫామ్ అయిన చుక్కే ఆ జ్ఞానులకి మార్గం చూపించింది. హల్లెలూయా. జ్ఞానులకి మార్గం చూపించింది ఎవరు? జ్ఞానులు ఎవరనుకున్నారు? ఇండియా దేశం. అది ఇండియా దేశాన్ని నుంచి ప్రయాణమై వాళ్ళు ఎరుసలేము నడుచుకుంటూ వెళ్ళారు. ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు. యేసుక్రీస్తు పుట్టిన 2 సంవత్సరాలకు వెళ్ళారు వాళ్ళు. 2 సంవత్సరాలు కూడా ఆకాశ నక్షత్రంలో ఆ ఖగోళ శాస్త్రాన్ని గమనించుకుంటూ ఆ నక్షత్రం నడిపిస్తూ ఉంటే ఆ నక్షత్రాన్ని పట్టుకుని వీళ్ళు వెళ్తా ఉన్నారు. వాళ్ళ జ్ఞానులు, మాగీలని పిలుస్తారనమాట. అంటే ఆకాశ నక్షత్రాలను చూసి భూమి మీద ఏం జరుగుతుందో చెప్పేస్తారు వాళ్ళు. చూడండి, మీ జీవితంలో ఎవరన్నా శాస్త్రం తెలుసుకోవాలనుకోండి, మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకోండి, ఒక ఖగోళ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్తే మీ యొక్క పుట్టిన జన్మ నక్షత్రం చూస్తాడు. మీ పుట్టిన జన్మ నక్షత్రం చూసి, మీ రేఖలు చూసి, మీ యొక్క చేతి రేఖలు చూసి, మీ యొక్క భవిష్యత్తు మొత్తం, మీకు ఏ గండం ఉందో, ప్రాణగండం ఉందో, జలగండం ఉందో, రక్తగండం ఉందో, మీ భవిష్యత్తు అంతా కూడా అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కొంతవరకు. ఎందుకలా చెప్తాడు? నీ జన్మ ఏ నక్షత్రంలో పుట్టావో, ఆ నక్షత్రం ఎలా కదులుతుందో, ఆ నక్షత్రం కదలికలు ఏ విధంగా ఉన్నాయో, ఆ నక్షత్రం కదులుతున్నప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో, అది ప్రతిదీ కూడా నక్షత్ర యొక్క రాసుల యొక్క సంఖ్య మొత్తం చూసి నీ భవిష్యత్తు కూడా చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ భవిష్యత్తు ఎక్కడ రాయబడి ఉంది? నువ్వు భూమి మీద ఏ విధంగా బ్రతుకుతావో, ఏ విధంగా నడుస్తావో, ఏ విధంగా కదులుతావో, ఎప్పుడు పుడతావో, ఎప్పుడు చచ్చిపోతావో, అసలు నీ జీవితంలో భవిష్యత్తు బాగుపడతావో, నశించిపోతావో, ఏమైపోతావో, నీ బ్రతుకంతయు కూడా, నీ భవిష్యత్తు అంతయు కూడా దేవుడు ఎక్కడ పెట్టాడంటే నక్షత్రంలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ భవిష్యత్తు అంతా నక్షత్రంలో పెట్టాడు కదా, ఖగోళ శాస్త్రంలో పెట్టాడు. కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో అంతమంది ప్రజలు భూమి మీద ఉన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, కేవలం దేవుని సంబంధమైన, దేవుని కుమారులుగా, దేవుని యొక్క బీజముతో పుట్టిన వ్యక్తులకు మాత్రమే నక్షత్రం ఉంది.
అందరికీ నక్షత్రాలు లేవు కానీ కేవలం దేవుని యొక్క కుటుంబానికి మాత్రమే నక్షత్రం ఉంది. ఎందుకు? దేవుని పరలోకంలో కుటుంబాన్ని పెట్టాడు. సూర్యుడు, చంద్రుడు, 12 రాసుల యొక్క నక్షత్రాలు. హల్లెలూయా. ఆ నక్షత్ర పాలపుంతలు అంటారు, దాన్ని గెలాక్సీలు అంటారు. కొన్ని లక్షల గెలాక్సీలు ఉన్నాయి అందులో, కొన్ని కోట్ల బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు నక్షత్రాలన్నీ కలిపి, ఈ యొక్క శాస్త్రం అంతా కలిపి, ఆ ఆస్ట్రాలజీ అంతా కలిపి ఎన్ని నక్షత్రాలు, ఎన్ని సమూహాలుగా ఉన్నాయంటే 12 సమూహాలుగా ఉన్నాయి. ఆ 12 సమూహాల్లోనే అవన్నీ భాగమై ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ యొక్క 12 నక్షత్రాల్లో ఏ నక్షత్ర సంఖ్యలో ఉన్నావు? నువ్వు కన్యరాశిలో పుట్టావా, మకర రాశిలో పుట్టావా, తులరాశిలో పుట్టావా, కన్యరాశిలో పుట్టావా, సింహరాశిలో పుట్టావా, ఏ రాశిలో పుట్టావు? నీకు అర్థమైంది అనుకోండి, అసలు నీ గోత్రం ఏంటి, నీ యొక్క ఏ గోత్రం నుంచి నువ్వు పుట్టావు, ఇవన్నీ కూడా వస్తాయి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఇదంతా ఒక బైబిల్, అది పరలోకంలో రాయబడి ఉంది. మొట్టమొదటి రాశి ఏంటంటే కన్యరాశి. ఆ కన్యరాశి ఎందుకు పెట్టాడంటే 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారుతున్నప్పుడు కన్యక గర్భంలోనికి దేవుడు రావాలి. ఇది ఒక కార్యం. రెండవదిగా లాస్ట్ నక్షత్రం ఏంటంటే, లాస్ట్ రాశి ఏంటంటే సింహరాశి. ఈ సింహరాశి అంటే సింహరాశి. ఇప్పుడు ఆ సింహం ఏమై ఉన్నాడంటే యోధా గోత్రపు సింహమై ఉన్నది. అది ఆ సింహము యోధా గోత్రపు సింహముగా ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకల్లో భూమి మీదకి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి రాశి కన్యరాశి, కన్యలో నుంచి భూమి మీదకి రావాలి. చివరి రాశి సింహరాశి, అంటే యోధా గోత్రపు సింహముగా దేవుడు భూమిపైకి రావాలి. హల్లెలూయా. సింహరాశి జరిగినప్పుడేమో పరలోకములో కుటుంబంలో 7 నక్షత్రాలు కలిపి ఒకే నక్షత్రంగా ఫామ్ అవుతాయి. మొదటి రాకడ కన్యక రాశిలో జరిగినప్పుడేమో 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారుతాయి. 3 నక్షత్రాలేమో మొదటి రాకడ జరిగినప్పుడు రావాలి. 7 నక్షత్రాలేమో సింహరాశి జరుగుతున్నప్పుడు 7 నక్షత్రాలు కలిసి ఫామ్ అవ్వాలి. అంటే సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు, అంటే సూర్యుడు, చంద్రుడు భార్యాభర్తలు. ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరికి పుట్టినోళ్ళే నక్షత్రాలు అయి ఉన్నారు. ఇది పరలోక కుటుంబం. ఇప్పుడు పరలోక కుటుంబాన్ని ఆ యొక్క నమూనా ఎలాగైతే పెట్టాడో, ఆ పరలోక కుటుంబం అంతా భూమి మీదకి రావడానికి దేవుడు నక్షత్రాల వలె దేవుని కుమారులను పెట్టాడు. సూర్యుడేమో యేసుక్రీస్తు అయి ఉన్నాడు, నీతి సూర్యుడు. ఆ యొక్క చంద్రుడేమో సంగమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత నమూనా. అంటే బైబిల్ ఎందుకు పోలికలు, నమూనాలు, ఛాయలు ఎందుకు పెడుతున్నాడంటే, అంటే పరలోకంలో ఉన్న కుటుంబానికి ఒక నమూనా భూమి మీద జరుగుతూ ఉంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిపి ఒక కుటుంబంగా ఉంటే, భూమి మీద ప్రభువుని యేసుక్రీస్తుకు భార్య, ఆయనకు పుట్టిన పిల్లలు దేవుని కుమారులు, కుమార్తెలు అయి ఉన్నారు. హల్లెలూయా. అది పరలోకంలో ఉన్న కుటుంబం, ఇది భూమి మీద ఉన్న కుటుంబం. ఇది ఒక బైబిల్ అయి ఉంది, అదొక బైబిల్ అయి ఉంది. ఇది రాయబడిన బైబిల్. హల్లెలూయా. ఈ 2 కుటుంబాలను చూపించేది ఏంటంటే, పైన పరలోకపు కుటుంబాన్ని, భూమి మీద ఉన్న మన కుటుంబాన్ని పూర్తిగా మనకు ప్రత్యక్షపరిచేది ఏంటంటే ఈ రాయబడిన బైబిల్ అయి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోక కుటుంబానికి, భూమి మీద ఉన్న కుటుంబానికి నమూనాగా ఉన్నామని, మనం పరలోక కుటుంబంలో, భూమి మీద కుటుంబంలో భాగస్థులమై ఉన్నామని మనకి ఎవరు చూపిస్తున్నారంటే ఈ బైబిల్ చూపిస్తా ఉంది. హల్లెలూయా. ఇది రాయబడిన బైబిల్, ఆకాశంలో రాయబడిన బైబిల్. భూమి మీద ఉన్న బైబిల్ ఎక్కడ రాశాడంటే దేవుడు పిరమిడ్ లో రాశాడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఈజిప్ట్ లో పిరమిడ్స్ ఉంటాయి. ఆ పిరమిడ్స్ ఎందుకు కట్టాడంటే, ఆ పిరమిడ్స్ కట్టింది ఎవరంటే బైబిల్లో హానోక్ అని వ్యక్తి కట్టాడు. హానోక్ అని వ్యక్తి పిరమిడ్స్ కట్టాడు. ఆ పిరమిడ్స్ ఎందుకు కట్టాడంటే, ఆ పిరమిడ్స్ కట్టవలసిన అవసరం ఏముందంటే మీకు చూపెడతాను చూడండి ఒకసారి. ఇందులో ఫోటోలు మిస్ అయిపోయి నేను చూపిస్తాను తర్వాత. ఆ పిరమిడ్ పెట్టవలసిన అవసరం ఏంటంటే, ఆ పిరమిడ్ ఎందుకు కట్టారంటే, అది సవాలకు ఒక మమ్మీని తయారు చేస్తారనమాట. పిరమిడ్లు ఎందుకు కట్టారంటే ఈజిప్ట్ లో మమ్మీలు తయారు చేస్తారు. మమ్మీలు అంటే చచ్చిపోయిన వాళ్ళు
వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళ బాడీలు పాడవకుండా, వాళ్ళ శరీరం కానీ, వాళ్ళ యొక్క ఎముకలు కానీ, వాళ్ళ బాడీలు ఏది కూడా పాడవకుండా కొన్ని సుగంధ ద్రవ్యాలు, సుగంధ పదార్థాలు వాటికి వాడి ఇప్పటికీ కూడా సజీవంగా కొన్ని శవాలు అక్కడ ఉన్నాయి. అప్పుడెప్పుడో చచ్చిపోయిన వ్యక్తులు శరీరము కానీ ఏ మాత్రం కూడా కుళ్ళిపోకుండా, పాడవకుండా, కొల్లు ఎలా ఉన్నాయో బాడీ ఎలా అయితే ఉందో అలాగే పెట్టులో పెట్టి అక్కడ ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు పోసి ఆ యొక్క పెట్టులో పెట్టి దాని చుట్టూ కూడా ఎటువంటి చెడు ప్రభావం అందులోకి వెళ్ళనివ్వకుండా ఒక భద్రపరచు గది ఏంటంటే పిరమిడ్ అయి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బయట ఉంటే నాశనం అయిపోద్ది, బయట ఉంటే కుళ్ళిపోద్ది. బయట ఉంటే మట్టిలో పెట్టారనుకోండి బాడీని, 24 గంటల్లో అది ఏమైపోవాలంటే 72 గంటల్లో కుళ్ళిపోద్ది. అది నీ బాడీలోనే పురుగులు ఉంటాయి. ఆ పురుగులు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీలో నుంచి పైపోయి ఆ పురుగులు తినేస్తాయి. నీ లోపల నువ్వు బతుకున్నని చెప్పి ఆ పురుగులు తినవు. నువ్వు ఎప్పుడైతే చచ్చిపోయావు 72 గంటల లోపల నీ లోపల ఉన్న పురుగులు బయటకు వచ్చి నీ శరీరం తినేస్తాయి. అంటే మనిషి భౌతికంగా బయట ఉంటే ఆ పురుగులు వచ్చి తింటాయి. కానీ అదే మనిషి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ యొక్క పిరమిడ్ లో పెడితే, ఆ మమ్మీలో తయారు చేసి అందులో పిరమిడ్ లో పెడితే కొన్ని వందల తరతరాలు గడిచిపోయినా ఇప్పటికీ కొన్ని బాడీలు అక్కడ పిరమిడ్ లో పెట్టబడి ఉన్నాయి ఈజిప్ట్ దేశంలో. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఒక పాడవని కొన్ని సుగంధ ద్రవ్యాలు మనకు పూసి ఒక పిరమిడ్ లాగా మనం చేసి ఒక అద్భుతమైన శరీరంగా మనం సృష్టించి దేవుడు పాపం అంటకుండా, శాపం అంటకుండా, రోగాలు అంటకుండా ఒక అద్భుతమైన శరీరముగా దేవుడి శరీరం తయారు చేసి ఒక పిరమిడ్ లాంటి ఒక దేవుని యొక్క ఆత్మ స్వరూపమని థియోపని శరీరాన్ని మనకిచ్చి ఆ శరీరంలో మనం భద్రంగా పెట్టాడు. హల్లెలూయా. వాస్తవమైన పిరమిడ్ ఏంటంటే వాక్య శరీరమై ఉన్నదండి. వాస్తవమైన పిరమిడ్ ఏంటంటే నీ యొక్క థియోపని అయి ఉన్నదండి. హల్లెలూయా. ఈ వాస్తవమైన పిరమిడ్ అది. ఆ పిరమిడ్ లో నేను పెట్టాడు. నువ్వు భద్రపరచబడి అందులో చాలా సురక్షితంగా, క్షేమంగా, నీ శరీరం కుళ్ళిపోకుండా, పాడవకుండా ఎంత అద్భుతంగా ఉండాలో అంత సంతోషంగా ఈ యొక్క శరీరం అంతా సురక్షితంగా, క్షేమంగా పెట్టిలో పెట్టి భద్రపరచబడిన గది ఏంటంటే నీ థియోపని అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ థియోపని యొక్క పూర్తి రూపాన్ని ఆనోపుకు చూపించినప్పుడు ఆనోపు ఆ థియోపనిని చూసి పిరమిడ్ కట్టాడు. మీకు తెలుసా, ఆ థియోపనిలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఆ యొక్క థియోపనిలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అందుకే ఆ పిరమిడ్ లో గురుత్వాకర్షణ శక్తి లేదు గనక అది కొన్ని వందల టన్నులు బరువు ఉన్నా సరే ఆలోపు అలా ఏలు మీద అలా లేపి అలా పెట్టాడు. ఇప్పటి వరకు తెలియదండి ఆ పిరమిడ్ ఎవరు ఎలా కట్టారో వరకు తెలియదండి. అప్పుడు అన్ని మిషన్లు లేవు, ఒక పోయడానికి మిషన్ లేవు, ఓ రంపాలు లేవు, ఏమీ లేవు. అది కొన్ని వందల టన్నులు బరువు ఉంటుంది ఒక్కొక్క రాయ. కానీ ఆ రాయికి బ్లేడ్ పెడితే కనీసం బ్లేడ్ కూడా లోపలికి వెళ్దండి, అంత గ్యాప్ కూడా లేదు. అంత కరెక్ట్ గా సూర్యుడి యొక్క నమూనాకి, ఖగోళ శాస్త్రం యొక్క నమూనానికి అది ఎంత పర్ఫెక్ట్ గా పిరమిడ్ కట్టారంటే చాలా అద్భుతంగా ఆ యొక్క పిరమిడ్ ఉంటుందండి. ఇంకోటి తెలుసా మీకు, ఆ యొక్క భూమి మీద కరెంట్ ఉత్పత్తి అవడానికి భూమికి, ఆకాశానికి 3 నక్షత్రాలు ఆధారమై ఉన్నాయి. 3 నక్షత్రాలు ఉంటాయి. 3 నక్షత్రాలు ఆ యొక్క ప్రభావం ద్వారా ఈ భూమి యొక్క భ్రమణం జరుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త మీరు గమనించాల్సమ్మా. ఈ యొక్క భూభ్రమణం ఎందుకు జరుగుతుందంటే ఆ పనిచేసే విధానం దేవుడు 3 నక్షత్రాల్లో పెట్టాడు. ఈ 3 నక్షత్రాలు కలిపి భూమిని భ్రమించేటట్లు చేస్తాయి. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క భూమి తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, భూమి తిరుగుతూ ఉంటుంది, చంద్రుడు తిరుగుతూ ఉంటారు. మనకు తెలియదండి, ఆ రంకులు రావడం తిరిగినట్టు ఉంటుంది. భూమి చివరికి వెళ్తే అది ఎంత ఫాస్ట్ గా తిరుగుతారు, కొన్ని వందల వేగంతో తిరుగుతుంది. అది మనకు తెలియదు ఆ విషయం. మధ్యలో ఉన్నాం కాబట్టి మనం సురక్షితంగా క్షేమంగా ఉన్నాం. భూమి చాలా స్పీడ్గా తిరుగుతుందండి. అది చాలా కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఆ భూభ్రమణం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ 3 నక్షత్రాలు. ఈ పిరమిడ్ ఎలా కట్టబడిందో తెలుసండి. ఈ 3 నక్షత్రాల చివర కొన
ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాలతో ఆ నక్షత్రంతో ఏకమై ఉంటుంది. 3 నక్షత్రాలకి 3 పిరమిడ్లు కట్టారు అక్కడ. 3 పిరమిడ్లు, ఓ పిరమిడ్ ఏమో ఓ నక్షత్రంతో అటాచ్ అయి ఉంటుంది, ఓ పిరమిడ్ ఏమో ఓ నక్షత్రంతో అటాచ్ అయి ఉంటుంది, ఓ పిరమిడ్ ఏమో ఓ నక్షత్రంతో అటాచ్ అయి ఉంటుంది. మీకు యూట్యూబ్ లో అక్కడ వాట్సాప్ లో పెడతాను, మీరు చూడండి. అవన్నీ కూడా మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంటే భూమి మీద ప్రకృతి సంబంధంగా ఈ విషయాలన్నీ దేవుడు అలా ఎందుకు పెడుతున్నాడంటే, హల్లెలూయా, పిరమిడ్ ఒక బైబిల్ అయి ఉంది. పిరమిడ్ ఏమై ఉందండి? ఒక బైబిల్ అయి ఉంది. అదిగోండి, దేవుడు ప్రవక్త ద్వారా పిరమిడ్ గీసాడు చూడండి, అక్కడ కనపడతా ఉంది పరిపూర్ణ మానవ స్వరూపం అని చెప్పి. అక్కడ పిరమిడ్ ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఈ పిరమిడ్. ఇప్పుడు ఈ పిరమిడ్ లో దేవుడు ఎన్నింటికి పెడుతున్నాడంటే, ఇందులో 7 మెట్లు ఉంటాయి. ఆ పిరమిడ్ లోపల 7 మెట్లు ఉంటాయి. రాణి గది ఉంటుంది, రాజు గది ఉంటుంది. రాజు గదిలోనికి వెళ్ళడానికి ద్వారం డైరెక్ట్ గా ఉంటది, కానీ రాణి గదిలోకి వెళ్ళడానికి మాత్రం ద్వారం ఉండదు. అంటే ప్రపంచానికి మర్మయుక్తమైన మనిషి ఎవరంటే, మర్మయుక్తమైన జీవి ఎవరంటే యేసుక్రీస్తు కాదండి. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచానికి మర్మయుక్తమైన జీవి ఎవరంటే యేసుక్రీస్తుకు భార్య. హల్లెలూయా. అసలు సాతాను యొక్క ఆలోచనలు కూడా అందకుండా అంత సీక్రెట్ గా, అంత భద్రంగా యేసుక్రీస్తుకు భార్యను దేవుడు దాచాడు. హల్లెలూయా. ప్రతి దాన్ని సాతానుడు చూశాడు కానీ, ప్రతి దాన్ని సాతానుడు ఆశ్రయించాడు కానీ, ప్రతి దాన్ని సాతానుడు కవర్ చేశాడు కానీ, ప్రతి దాన్ని టచ్ చేశాడు కానీ, దేవుని యొక్క వధువుని కనీసము ఆలోచనలు కూడా రాకుండా దాచేశాడు. హల్లెలూయా. నీకు తెలుసా దేవుడు నీ పైన నా పైన ఎంత శ్రద్ధ తీసుకున్నాడో తెలుసండి? బైబిల్లో చెప్తాడు, నీ కనుగుడ్డుని త్రాగితే నన్ను త్రాగినట్టు అన్నాడు. ఆయన పిల్లల్ని ఎవడైనా టచ్ చేశాడా? ఆయన టచ్ చేసినట్టు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంత భద్రంగా దాచుకున్నాడు అని వధువుని. ఆ పిరమిడ్ లో ఎందుకు అంత సీక్రెట్ గా వధువు యొక్క మర్మం దాచిపెట్టాడంటే, అన్ని గదుల్లోకి ద్వారం ఉంది కానీ రాజు గదిలోకి డైరెక్ట్ గా 7 మెట్లకి డైరెక్ట్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, కానీ వధువు గదిలోకి వెళ్ళడానికి రాజు గదిలోనికి వెళ్ళి రాజు గదిలో నుంచి ఆ యొక్క గదిలోకి దారి ఉంటుంది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ముందు రాజు దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. కానీ రాజు అనుమతి ఇవ్వడు కదా, రాజు దగ్గరికి వెళ్ళడమే కష్టం. మరి రాజు దగ్గరికి వెళ్ళి రాజు అనుమతిస్తే రాజు అనుమతి పొందుకుని రాణి గదిలోకి వెళ్ళాలి. అంత సీక్రెట్, అంత మర్మయుక్తమైన అతిపెద్ద మర్మాన్ని దేవుడు ఆ పిరమిడ్ లో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పిరమిడ్ యొక్క రహస్యం మనకు ఎక్కడ తెలుస్తుందంటే, ఎప్పుడైతే బైబిల్ యొక్క మర్మయుక్తమైన విమోచన ప్రణాళిక మనకు అర్థమవుతుందో, ఆ విమోచన ప్రణాళికను మనం ఎప్పుడైతే గుర్తిస్తున్నామో, దేవుని యొక్క ఆత్మ ద్వారా మన కనులు తెరిచాడో, అప్పుడు మనము మన స్థితిని తెలుసుకొని ఆ యొక్క మర్మయుక్తమైన రహదారి దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిందా? ఎందుకంటే ఆత్మ సంబంధముగా మనం ఆత్మలోనికి వెళ్ళినప్పుడు ఏదో ఒక కళ్ళబొల్లు కౌరులు చెప్పి, ఏదో మాటలు చెప్పి, ఏదో ఒక మనిషిని ఉద్రేకపరిచేసి, ఏదో ఒక రకంగా మార్చేసే స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. అలా వెళ్ళిపోవాలి చాలా మంది ఉన్నారు. అలాగే వెళ్ళిపోయి ఏదో రకంగా బిజినెస్ చేసో, వ్యాపారం చేసో, ఏదో 4 మాటలు చెప్పి బతికేసే చాలా మంది ఉన్నారు. కానీ నిజమైన దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కూడా ఎప్పుడైతే మర్మయుక్తమైన గదిలో దాక్కుని ఉన్నారో, ఇప్పుడు వారి స్థానం ఎప్పుడైతే తెలిసిందో, వారి స్థితి అయితే ఎప్పుడైతే తెలిసిందో, వారు వారి స్థానాన్ని కనుగొన్న తర్వాతనే దేవుడు ప్రపంచానికి బహిరంగపరచుతాడు. హల్లెలూయా. అంతవరకు నువ్వు బయటికి రావు. దేవుడు నిన్ను ప్రపంచానికి పరిచయం చెయ్యాలంటే, దేవుడు నిన్ను ప్రపంచానికి చూపించాలంటే, దేవుడు నిన్ను ప్రపంచానికి ఈమె నా వధువు అని సాతానికి, దెయ్యాలకి, లోకానికి, ప్రతి ఒక్కరికి ఈమె నా భార్య అని చూపించాలంటే నీ విమోచన ప్రణాళిక అనేది సంపూర్తి అవ్వాలి. హల్లెలూయా. ఇది చాలా పెద్ద మర్మము, చాలా గాయపడిన మర్మము.
ఇది ఏదో ప్రార్థన చేసేతో వచ్చేసేది కాదు. పెద్ద పెద్ద మీటింగ్లు ఎట్టి పెద్ద పెద్ద రకరకాల పెద్ద పెద్ద దైవజనులకు తెలిసిపోయే మర్మాలు కాదు ఇవి. దేవుడు సామాన్యమైన చిన్న ప్రజానికానికి చిన్న మందకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన నా మాట అండి? హల్లెలూయా. నిజముగా ఆ విమోచన ప్రణాళికలో అంత పెద్ద చిట్టా ఉన్నాను అంటే పిరమిడ్ లో పెట్టిన రహస్యం, నక్షత్ర రాసుల్లో పెట్టిన మర్మం రహస్యం, రాయబడిన బైబిల్లో పెట్టిన రహస్యం. ఎప్పుడైతే 3 బైబిళ్ళు కలిపి ఏక బైబిల్ గా మారిపోతుందో అప్పుడు నీలో ప్రభువైన యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలో నివసించినట్లుగా ఇప్పుడు నీ గర్భంలో నివాసం చేస్తాడు. ఈ 3 నక్షత్రాలు ఎలాగైతే ఏక నక్షత్రంగా ఫామ్ అవుతున్నాయో, మరియ గర్భంలో శిశువు వచ్చినట్టుగా సూచన వచ్చిందో, అలాగే రాయబడిన బైబిల్, పిరమిడ్ లో బైబిల్, ఆకాశంలో బైబిల్, ఈ 3 బైబిల్ కలిసి నీలో ఒకే బైబిల్ గా సజీవ నడిచే బైబిల్ గా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు అది ఆకాశంలో రాయబడింది 12 రాసుల నక్షత్రాలు, పిరమిడ్ లో రాయబడింది, రాయబడిన బైబిల్ రాయబడింది. ఈ 3 బైబిల్ కలిసి ఒక బైబిల్ మారుతుంది. అది ఏ బైబిల్ తెలుసా? అది నడిచే బైబిల్. హల్లెలూయా. ఇది సాతానుకు అందదు, సాతానుకు అందకుండా చేసేసాడు. దేవుడు ప్రవర్తన త్వరగా తీసుకెళ్ళిపోవడం కారణం ఏంటంటే ఆ సమయము దాటి దానిని ముందుకు ప్రజలకు ఎవరికి చెప్పకుండా, ఆ 3వ ఈడుపు అనేది దేవుడు చెప్పకుండా ఆ ప్రవర్తన మరుగు చేసి దాచిపెట్టేశాడు. ప్రవర్త కూడా చెప్పేయాలనుకున్నాడు కానీ ఆ చెప్పకుండా దేవుడు నోరు నొక్కేశాడు. ఎందుకో తెలుసండి? ఆమె మర్మయుక్తమైన జీవి, ఆమె ప్రపంచానికి తెలియబడకూడదు, ఆయనే స్వతహాగా పరిచయం చేయాలి. ఇది ఎక్కడ పెట్టాడంటే బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు ఒక పేద నిరుపేద స్త్రీ. ఇప్పుడు ఈ యొక్క క్యారెక్టర్ ఎక్కడ పెట్టాడంటే దేవుడు ఎస్తేరు గ్రంథంలో పెట్టాడు. ఎస్తేరు ఆమె ఒక సామాన్యమైన స్త్రీగా కనపడుతుంది. వాళ్ళ నాన్న అమ్మ చనిపోయారు. వాళ్ళ చిన్నాన్న అతను ఆవిడ్ని పెంచుకున్నాడు, ఆవిడ్ని చక్కగా ఆమె పెంచాడు, చక్కగా ఒక స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఆయన పేరు మొర్దెకై. అయితే ఆయన ఒక స్థితిలోనికి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క స్థితిలో నుండి ఆమె వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఒక ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళినట్లుగా రాజు యొక్క ఆస్థాన పరిస్థితుల నుండి గడికి ఆమె వెళ్ళింది. అయితే ఈమె అక్కడ ఒక ఆయన ఉన్నాడు. అతను ఏం చేశాడంటే యూదులంటే కోపం అతనికి. అతను యూదులంటే అసలు పడదు. శత్రువులో ప్రధాన శత్రువు ఎవరంటే అతనే. యూదులను బతకనివ్వకూడదన్న సంగతి అతను మనసులో పెట్టుకున్నాడు. యూదులందరినీ కూడా మొత్తం జాతిని లేపేయాలని పెట్టుకున్నాడు. దీనికి రాజు దగ్గర అహస్వరోషు దగ్గర ఒక ప్రణాళిక రచించి ఆ జాతిని లేపేయడానికి ఆ రాజు రాజముద్ర వేసి ఆ యొక్క మరణ శిక్ష అనేది తీసుకురావడానికి అతను ప్రణాళిక రచించి దేశపరంగా శాసన కార్యాలతో అతను ఏం చేశాడంటే రాజముద్ర తీసుకొచ్చి యోధా జాతిని లేపేయాలని చెప్పి తీసుకొచ్చేసాడు. అతనికి రాజ్య బలం ఉంది, మత బలం ఉంది, అన్ని బలాలు అతనికి ఉన్నాయి. ఏమేమి వింటున్నారండి? ఇక్కడే ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన యోధా జాతిని లేపేమనుకున్నాడు. అతను ఎందుకు పెట్టాడంటే అతను సాతానుకు ఒక ప్రతినిధిగా ఉన్నాడు. సాతాను యొక్క లక్ష్యం ఏంటంటే, సాతాను యొక్క గోల్ ఏంటంటే, సాతాను యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేవుని యొక్క నిజమైన జన్యువు కలిగిన జీవితాలన్నీ కూడా ప్రపంచంలో పూర్తిగా తుడిచిపెట్టేయాలని ప్రధాన లక్ష్యం అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కుటుంబం ఉంది. నక్షత్రంలో రాశాడు, ఆకాశంలో రాశాడు ఆ కుటుంబాన్ని, పిరమిడ్ లో రాశాడు ఆ కుటుంబాన్ని, బైబిల్లో రాశాడు ఆ కుటుంబాన్ని. ఇప్పుడు దేవుని యొక్క కుటుంబం భూమి మీద ఉంది. ఇప్పుడు దేవుని యొక్క కుటుంబం భూమి మీద ఉంది. ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యులందరినీ గుర్తించి మొత్తం ఆ యొక్క జాతిని పూర్తిగా లేపేద్దామని ప్రణాళిక రచించేవాడు ఎవరంటే సాతాను ఉన్నాడు. హల్లెలూయా.
దేవుని యొక్క సంతానం ఎల్లప్పుడూ కూడా సాతాను పెట్టే శిక్షలకు గురవలసిందే. ఎందుకంటే వాడు టార్గెట్ చేశాడు ఆదిలోనే. వాడి టార్గెట్ ఏంటంటే దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పూర్తిగా తుడి చేయాలి. వాడి కంకణం కట్టుకున్నాడు అహస్వరాజు దగ్గర, చంపేద్దామని. అయితే అద్భుతంగా ఇతని పక్షాన్ని నిలిచింది ఎవరంటే మొద్దుకయ్య అని ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఈ మొద్దుకయ్య ఏం చేస్తున్నాడంటే రాజుకి రాణికి సమాచారం వేస్తున్నాడు. సమాచారం ఇచ్చి రాజు దగ్గర ఉన్న ఆ విషయాలన్నీ కూడా రాణికి చెప్తున్నాడు. రాణి దగ్గర ఉన్న విషయాలన్నీ రాజుకి చెప్తా ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. వాస్తవంగా ఈ యొక్క రాణికి ఈ యొక్క ప్రణాళిక అంతా తెలియదు, ఈ యొక్క చట్టం అంతా తెలియదు. వాడు ఎలా చేతులు పడుతున్నాడు, వాడు ఎలా ఈ యొక్క జనాంగాన్ని చంపేయాలని ప్రణాళిక రచించాడు, ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా ఒక అమాయకమైన స్త్రీ వలె ఈమె తిరుగుతూ ఉంది. హల్లెలూయా. కానీ ఆ మొద్దుకయ్య ఏం చేశాడంటే ఆమెను చక్కగా తీసుకొచ్చి ఒక క్రమశిక్షణ నేర్పించాడు. స్త్రీ అంటే ఎలా ఉండాలో, ఏ విధంగా వస్త్రధారం ధరించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎటువంటి ముదురైన మాటలు మాట్లాడితే ఎదుటి వారిని ఆకర్షించగలుగుతామో, ఎలాంటి వాక్యం వాళ్ళు మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఆ వాక్య క్రమం అంతయు కూడా, ఒక క్రమశిక్షణ జీవితం అంతయు కూడా ఆ మొద్దుకే ఆ స్త్రీకి నేర్పించాడు. హల్లెలూయా. ఆ మొద్దుకే ఎలాంటి వస్త్రం వేసుకోమంటే ఆ యొక్క స్త్రీ ఎస్తేరు అదే వస్త్రాన్ని వేసుకునేది. ఈమె సొంత తలంపు లేదు, ఈమెకు సొంత ఆలోచన లేదు. మొద్దుగా ఏదైతే చెప్తున్నాడో అదే చేసేది, వేరే దానిని ఆమె చేసేది కాదు. ఈ మొద్దుగా దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఒక ప్రవర్తకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నిజమైన దేవుని పిల్లలు ప్రవర్తన పరిపూర్ణంగా వాళ్ళు వెంబడించడానికి ఇష్టపడతారు. ఆ ప్రవర్త ఏదైతే చెప్పాడో, దేవుని యొక్క మాట ఏదైతే మోసుకొచ్చాడో, ఏదైతే వాక్యాన్ని సెలవిచ్చాడో, ఆ సెలవిచ్చిన మాట తప్ప మరొక దానిని వాళ్ళు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. సొంత ఆలోచన తెలిపేవారు సొంత ఆలోచన తెలిపోతారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా డ్రెస్లు వేసుకున్నారు, డ్రెస్ వేసుకున్నారు, పొట్టు డ్రెస్సులు, కొరస డ్రెస్సులు, రకరకాల డ్రెస్సులన్నీ వేసుకుని రకరకాల అక్కడ పురుషులను ఆకర్షిస్తూ, అక్కడ స్త్రీలను ఆకర్షిస్తూ, చాలా భయంకరంగా లిప్స్టిక్లు మొత్తం పేడంతా ముఖానికంతా రాసేసి, ఆ మొత్తం ఆ లిప్స్టిక్లన్నీ పెదాల మీద రాసేసి, ఇంతంత ముళ్ళు వేసుకుని పిలకలు వేసుకుని వాళ్ళు చాలా ఫ్యాషన్ షో చేస్తున్నారు. చాలా భయంకరంగా అక్కడ పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా వారి యొక్క ప్రవర్త, వారి యొక్క జీవితాన్ని ఎవరైతే నిర్దేశిస్తున్నాడో ఆ నిర్దేశించే వ్యక్తిలో వాళ్ళు పగపెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? ఈ కాలం యొక్క ప్రవర్త మాట చెప్పాడు, ఒక కథ చెప్పాడు. ఆ చెప్పి నేను మళ్ళీ ఆ సబ్జెక్ట్లోకి వెళ్తాను. నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. దేవుడి సహాయాన్ని బట్టి నేను త్వరగా ముందుకు వెళ్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టాలని ప్రభువైన యేసుక్రీస్తు మనం చేస్తా ఉన్నాం. ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త విలియం బ్రహ్మ కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే, అమెరికా నుంచి ఒక ఆర్ట్ నేర్చుకుందామని, ఒక ఆర్టిస్ట్గా మారడానికి ఎక్కడ నేర్పిస్తారంటే, ఆర్ట్ చేయడం బాగా ఎక్కడ నేర్పిస్తారంటే ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఇటలీలో ఉంటుంది. రోమ్ వెళ్ళారు వాళ్ళు. అమెరికా నుంచి ఒక 20 మంది స్టాఫ్ తీసుకుని ఒక 2 ముగ్గురు నలుగురు కుర్రలు ఏం చేశారంటే, ఆ యొక్క అమ్మాయిల్ని ఒక 20 మందిని తీసుకుని అమెరికా దేశం నుంచి ఇటలీ ప్రాంతం వెళ్ళారు. ఇటలీ ప్రాంతం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇటలీ ప్రాంతంలో జాబ్లో జాయిన్ అయ్యారు, ఆర్ట్ నేర్చుకుంటున్నారు. వాళ్ళ కార్యక్రమం అంతా వాళ్ళు కొనసాగించుకుంటా ఉన్నారు. ఉదయం అంతానేమో ఆర్ట్ నేర్చుకోవడం, నైట్ అంతా తాగేసి పబ్బులకు వెళ్ళిపోయి వాళ్ళు డ్యాన్సులు వేయడం, సింగులు వేయడం, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం అంతా గడుపుతూ ఉన్నారు. ఇంట్లో వేసలు వేయడం కుదరదు, తల్లిదండ్రులు ఒప్పుకోరు. బయటికి వెళ్తే వాళ్ళకి స్వేచ్ఛ జీవితం వచ్చేస్తుంది. సినిమాకి వెళ్ళి వాళ్ళు సినిమాకి వెళ్తారు, రికార్డింగ్స్కి డ్యాన్స్కి వెళ్ళిన రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్తారు, పబ్బులకి వెళ్ళి వాళ్ళు పబ్బులకి వెళ్తారు, సినిమాలకు వెళ్ళి వాళ్ళు సినిమాలకు వెళ్తారు. ఏం చెయ్యాలో ఒంటరిగా వాళ్ళు ఇల్లు విడిచి బయటికి వెళ్ళారంటే వాళ్ళ ఇష్టం. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రతుకులు బతుకుతున్నారు. కానీ అందులో ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఉదయం అంతా ఆర్ట్ అంతా వేసేసి నేర్చుకొని తన పని తను చేసుకుని
ఆ డ్యాన్స్లు వేసిన వాళ్ళ వైపు, సింధులు వేసిన వాళ్ళ వైపు, లేకపోతే సినిమాలకు వెళ్ళే వాళ్ళ వైపు, ఆ పబ్బులు అంటే తిరిగిన వాళ్ళ వైపు, ఆ వ్యభిచారం చేసే వాళ్ళ వైపు, అలాంటి వాళ్ళు ఎవరితో కూడా సహవాసం చేయకుండా ఒంటరిగా ఉంటూ ఆమె పని ఆమె చూసుకుంటూ ఆ సాయంకాల సమయంలో, ఆ సూర్యుడు అస్తమించే సమయంలో నేనేం చేసేదంటే సముద్రం పక్కకెళ్ళిపోయి ఆ సముద్రం వైపే చూస్తూ ఉండేది. అలాగా నెలల తరబడి ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఈ వ్యక్తి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఈ అమ్మాయి మాత్రం ఉదయకాలం అంతా పని చేసుకుని ఆర్ట్ అంతా నేర్చేసుకుని సాయంకాలం ఆ సముద్రం పక్కల సముద్రం వైపే చూస్తూ ఉండేది. ఈ అమ్మాయిని ఒక వ్యక్తి గమనిస్తున్నాడు. అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఈ మాత్రం వెళ్ళిపోయి సముద్రం పక్కన కూర్చుని అది అలాగే చూస్తూ ఉంది. సూర్యుడు అస్తమిస్తుంటే ఆ సూర్యుడు వైపే చూస్తూ అలాగే చూస్తూ ఉండేది. అలాగే ఆమె కనిపెడతా ఉండేది. ఈ వ్యక్తి ఆ యొక్క ఒక వ్యక్తి ఈమెను గమనిస్తున్నాడు అనమాట. ఒక రోజు అతను తట్టుకోలేక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు అమెరికా నుంచి వచ్చారు, మీ సిటిజన్షిప్ అమెరికా, అయితే మీ అమెరికా స్త్రీలు చాలా భయంకరంగా వస్త్రధారం ధరిస్తారు. అమెరికా స్త్రీలు అంటే వాళ్ళకి పైన కింద చిన్న చిన్న గుడ్డముక్కలు ఎట్టుకుంటారు తప్ప వాళ్ళకి ఒంటి నిండా బట్టలు ధరించుకోరు. అమెరికా ఉన్న పేరు అది. అయితే అమెరికా వాళ్ళు అందరూ కూడా అలాగే ఉన్నారు. ఈమె మాత్రం ఒంటి నిండా బట్టలు ధరించుకుంది. ఒక గౌన్ వేసుకుని చక్కగా కింద నుంచి పైదాకా గౌన్ వేసుకుని చక్కగా నిండుగా ఉందాగా చాలా అద్భుతంగా ఆమె కనబడతా ఉంది. ఆమె మాత్రం ఆ పబ్బుల్లో పాల్గొవట్లేదు, ఆ సినిమాల్లో పాల్గొవట్లేదు, ఆ డ్రింకుల్లో పాల్గొవట్లేదు, ఎక్కడ పాల్గొకుండా ఆ సముద్రం దగ్గరే కూర్చుంటుంది. ఈ వ్యక్తి వచ్చి అడిగాడు, అమ్మా నీ వస్త్రధారణ చూస్తుంటే నాకు చాలా సంతోషం వస్తుంది. నువ్వు చాలా బాధ్యత కలిగిన ఒక హుందాతనం కలిగిన స్త్రీవోలి నాకు కనబడుతున్నావు. నేను చాలా సంతోషిస్తున్నాను నేను చూసి. నీ ప్రవర్తన విషయంలో కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా వచ్చారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ వెళ్ళి వాళ్ళు పబ్లిక్ వెళ్తున్నారు, సినిమాలకు వెళ్ళి వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు. ఏ ఎంజాయ్కి వెళ్తున్నా అది ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కానీ నీవు మాత్రం చాలా పద్ధతిగా నువ్వు నీ పనిని ముగించుకుని వచ్చి ఇక్కడే కూర్చుని అటువైపే చూస్తున్నావు. నిన్ను అడగాలనిపించి చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను కానీ అడగలేకపోతా ఉన్నాను. ఇంక నేను నా యొక్క మాటను తట్టుకోలేక నేను అడుగుతున్నాను, ఏమనుకోకు, ఏదైనా రహస్యం ఉంటే నేను తెలుసుకోవచ్చా అని అడిగడి వ్యక్తి. ఏమా అప్పుడు అని చెప్తుంది, ఏమన్నా మీరు తెలుసండి, అయ్యా నేను కూడా ఒకప్పుడు అలాగే జీవించాను, నేను కూడా ఒకప్పుడు అలాగే బ్రతికాను. కానీ నేను ఈ యొక్క ఆర్ట్గా రాకముందు, నేను ఈ దేశం రాకముందు నాకు ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. నేను ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నాను. ఆయనకు నేను ఏ విధంగా ఉండాలో ఇష్టమై అడిగితే నేను హుందాగా ఒంటి నిండా బట్టలు ధరించుకోమని అతను చెప్పాడు. అందును ఆయన మాటను బట్టి నేను హుందాగా నా ఒంటి నిండా బట్టలు వేసుకున్నాను. నేను పబ్బులకు వెళ్ళడానికి ఇష్టం లేదు, నేను డ్యాన్సులు వేయడానికి ఇష్టం లేదు, నేను ఆ యొక్క నటన నటించే కార్యాలన్నీ నాకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. నాకు చెప్పాడు కనుక నేను ఆ విధంగా నీకు ఇష్టమైనట్టుగా నేను ఉంటానని అతనికి నిశ్చితార్థం రోజున నేను మాట ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఆ నిశ్చితార్థం రోజున నేను నా యొక్క కాబోయే భర్తకు నేను మాట ఇచ్చాను. ఇప్పుడు నేను నా యొక్క కాబోయే భర్తను ఎప్పుడు నేను కలుసుకుంటానా, నా ట్రైనింగ్ ఎప్పుడు అవుతావా, ఎప్పుడు ఈ సముద్రము దాటి వెళ్ళి నా యొక్క రాకుమారి నేను కలుసుకుంటానా అని నేను ప్రతిరోజు నేను వచ్చి ఎదురు చూసేది ఎవరి కోసం అంటే నా యొక్క కాబోయే భర్త కోసం ఎదురు చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. అతనికి ఇష్టం లేని పని ఏది కూడా నాకు చేయడం ఇష్టం లేదు. అందుకే నేను అన్నిటినీ పక్కన పెట్టి నేను నా భర్తకి ఇచ్చిన మాట కోసం నేను వాళ్ళ దగ్గరుంటే చెడిపోతాను, నేను వాళ్ళ దగ్గరుంటే పాడైపోతాను. అందుకని వాటికి దూరంగా వచ్చి నాకు కాబోయే భర్త కోసం నేను ఆలోచిస్తూ ధ్యానిస్తున్నానని చెప్పి ఆమె కన్నీరు కారుస్తూ మాట చెప్పింది. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి విన్న వచ్చి కన్నీటి కార్చుకుంటూ, అమ్మా నీ యథార్థతని మెచ్చుకుంటా ఉన్నాను, నిన్ను పొందుకోబోయే నీ భర్త చాలా అదృష్టవంతుడు, అతను లక్కీ ఫెలో, అతను చాలా నమ్మకమైన దాసుడై ఉన్నాడు.
యథార్థవంతుడై ఉన్నాడు, అతను చాలా మంచి బోలుడై ఉన్నాడు. ఆ యొక్క మనస్తత్వానికి తగిన భార్య నీవే. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజమైన దేవుని యొక్క క్రైస్తవుడు, వాక్యానుసారంగా నడుచుకోవాలనే క్రైస్తవుడు బాప్తిజం పొంది యేసుక్రీస్తుకు ఒక మాట ఇస్తారు. అక్కడ బాప్తిజం పొందేటప్పుడు ఒక మాట ఇస్తారు, మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన ఏ శ్రమలు వచ్చినా నువ్వు యేసుక్రీస్తు కోసం నువ్వు నిలబడతావా అని అడుగుతారు. హల్లెలూయా. ఎస్, నేను నిలబడతాను అని అక్కడ బాప్తిజం తీసుకుంటారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వాక్య ప్రకారంగా కాకుండా వేరే విధంగా జీవించనని నువ్వు ఆయనకి వాగ్దానం చేస్తావా? ఎస్, నేను ఆయన వాగ్దానం చేస్తాను. నువ్వు బాప్తిజం పొందినప్పుడు, ఆ నిశ్చితార్థం జరిగినప్పుడు, ఆ యొక్క నీ బాప్తిజమే నీ నిశ్చితార్థమై ఉన్నది, నీ ప్రధానమై ఉన్నది. అక్కడ నువ్వు ప్రదానం చేయబడినప్పుడు, ఆ నిశ్చితార్థం చేయబడినప్పుడు దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము ఆ స్త్రీ ఎలాగైతే నా రాకుమారిని కలుసుకోబోతా ఉన్నాను, నేను ఒకనొక రోజు ఆయన కలుసుకుంటాను, నేను ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ఈ భూమి మీద యథార్థంగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను, పాపంతో నేను కలను, వేశ్యలతో కలవను, లోకంతో కలవను, దెయ్యాలతో కలవను అని ఎప్పుడైతే యథార్థంగా నిలబడి ఆ యొక్క వాక్యం కొరకు ఎప్పుడైతే నిలబడతావో, హల్లెలూయా, అప్పుడు దేవుడు నీలోన గుణశీలాన్ని గుర్తించి నిజమైన ఎస్తేరుగా నేను భావించి ఆ యొక్క ఎస్తేరు ఆ విధంగా యథార్థముగా నిలబడినప్పుడు ఆ యొక్క అహస్వరాజుకి ఎస్తేరు కృప పొందినది ఆయన. హల్లెలూయా. ఏమైందండి? కృప పొందిన స్త్రీ అయిపోయింది. ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ అంటే, ఈ అహస్వరాజు కంట ఆమెతో మాట్లాడుతుంటే ఆమె మీద జాలి పుట్టిందంట. జాలి, కరుణ. మాట్లాడుతుంటే ఆ స్త్రీ మాట్లాడుతుంటే కోపగించుకోపోయి ఆమె మీద జాలి పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనికి ఎస్తేరు నెట్టబడింది. ఎందుకో తెలుసండి? ఆమెలో ఉన్న యథార్థత, ఆమెలో ఉన్న నీతి. ఆ యొక్క నిజమైన జీవకణం ఉన్న వ్యక్తి ఏ విధంగా భూమి మీద బ్రతుకుతాడో, నిజమైన దేవుని యొక్క జన్యు భూమి ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు ఏ విధంగా భూమి మీద అతను బ్రతుకుతాడో ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఎస్తేరులో పెట్టి చూపించాడు. హల్లెలూయా. అంటే ఎస్తేరు బ్రతికింది, ఆమె పరిశుద్ధురాలు, దేవునితో బ్రతికింది కాబట్టి అలా బతికేసింది. అలాగే మనం ఎక్కడ బతుకుతాం అనుకుంటారు చాలా మంది. ఓ ఎత్తుతా అన్నాడు, అబ్రహాం ఇలా చేశాడండి, అబ్రహాం ఇలా బతికాడు, అబ్రహాం ఇలా మాట్లాడాడు, అబ్రహాం ఇలా వాక్యం బట్టి నడిచాడు, మరి మనం ఎందుకు నడవకూడదని ఒక ఎత్తుని అడిగాను. ఆ ఎత్తు అన్నాడు, ఆయన దేవుని సేవకుడు అండి, దేవుని చేత పిలువబడిన ప్రవర్త అండి, ప్రవర్తల కాబట్టి అలా బతికాడు. మనం ఎక్కడ బతుకుతాం? మన వాళ్ళు ఎక్కడ అవుతుంది? మన మనుషులు, మన ఆయన మనిషి అది. హల్లెలూయా. అంటే వాళ్ళ ప్రవర్తన కాబట్టి బతికారంట, మనం బతకలేమంట. వాళ్ళు దేవుడితో మాట్లాడారు కాబట్టి బతికారంటే మనం బతకలేమంట. అంటే దేవుడు వాళ్ళకో రూలు మనకో రూలు పెట్టాడు, దేవుడు వాళ్ళకో శాస్త్రం మనకో శాస్త్రం ఇచ్చాడు, దేవుడు వాళ్ళకో సిద్ధాంతం మనకో సిద్ధాంతం ఇచ్చాడు. అలా అనుకోవాలా? హల్లెలూయా. వాళ్ళు ఎంత నీతిగా బతికారంటే వాళ్ళలో ఉన్న నమ్మకత్వాన్ని వ్యక్తపరిచారు, వాళ్ళలో ఉన్న యథార్థతను వ్యక్తపరిచారు. వాళ్ళు వాక్యంతో నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళతో నిలబడ్డాడు. హల్లెలూయా. నువ్వేమో కళ్ళబొల్లు కౌరులని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జీవించేసి దేవుడు నా పక్షాన్ని నిలబడాలి, దేవుళ్ళ నీ బతికేళ్ళని ఎలా కుదురుతుంది? ఎలాగవుతుంది అది? నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు నడిచేస్తావు, నీ ఇష్టానుసారంగా ఆలోచించేస్తావు, నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తన అంతా మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోతావు. దేవుడు మాత్రం దగ్గరకు వచ్చి నీపై జాలి చూపించేయాలి, నీ కృపనిచ్చేయాలి, నీకు ఆరోగ్యం ఇచ్చేయాలి, నీకు స్వస్థత ఇచ్చేయాలి, నీకు విమోచన ఇచ్చేయాలి, ఆ యొక్క ఆయురారోగ్యాలను ఇచ్చేయాలి, బంగారం ఇచ్చేయాలి, బిల్డింగ్ ఇచ్చేయాలి, మనకు తెలియజేసేయాలి. అన్ని కూడా దేవుడు చేసేయాలి. నువ్వు మాత్రం నీ ఇష్టానికి తీసుకొచ్చినట్టు ఉంటావు, నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగా వెళ్తావు. దేవుడు మాత్రం ఇవన్నీ చేసేయాలి. ఆయనకి జాలి పుట్టదు కానీ నీకు మాత్రం జాలి పుట్టదు, ఆయనకే ప్రేమ పుట్టదు నీకు మాత్రం పుట్టదు. హల్లెలూయా. అంటే నువ్వు ఇలా వెళ్ళిపోతా ఉంటే, నువ్వు ఇలా చేస్తా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు నడుస్తాడా? ఎంతకాలం నడుస్తాడు? ఏ విధంగా నడుస్తాడు? నువ్వు అప్పగించుకోకుండా, నువ్వు వాక్యానుసారంగా నడవకుండా, వాక్యానుసారం నువ్వు ఒప్పుకొని నీలో జరగకుండా, నువ్వేమీ వాక్య ప్రకారం నడవకుండా నడవాలనే ఆసక్తి కూడా నీళ్ళు లేకుండా మొండి వైఖరితో మోక్షత్వంతో ముందుకు వెళ్తా ఉంటే ఏ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు, లీడ్ చేస్తాడు? చెప్పండి ఒకసారి.
అలాగే నడిచారు పరిశుద్ధులందరూ, అలాగే జీవించారు వాళ్ళందరూ కూడా. అలాగే నడిచారా? ఎస్ఆర్ అలాగే నడిచిందా? ఆ రిబ్కా అలాగే నడిచిందా? అబ్రహాం అలాగే నడిచాడా? నోవహు అలాగే నడిచాడా? చెప్పండి ఒకసారి. మనకేమో ఆశీర్వాదాలు కావాలి, మనకేమో దీవెనలు కావాలి, అన్ని ధన సంపదంతో, అన్ని ఐశ్వర్యాలతో అన్నిటి కూడా ఆశీర్వదించాలి. మనం మాత్రం దానికి లోబడం, మనం మాత్రం దానికి ఏ మాత్రం కూడా తలవంచం. మన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏ విధంగా మీకు దేవుడు నిలబడాలని ఆశిస్తారు? యేసుక్రీస్తు యెషయాలో పలుకుతున్నాడు. ఏమాట అంటాడంటే, చూడండి ఒకసారి ఆయన మాట్లాడే మాట చూడండి. 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలవని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర వలె సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర